అప్పుడే అంటే పనులు ఉన్నాయి కదా, పనుల కోసం చెప్పి ఇక్కడికి వస్తే మన పని పోతుంది. అక్కడ పొద్దున సమయం ఇంకా తీసుకోవాల్సి చెప్పి నేను సొంతంగా అనుకున్నాను. ఎక్కడెక్కడ వెళ్ళి దవాఖాన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రావడానికి తిరగడానికి పుణ్యపడి ఆటలు అంటే అవసరం నొప్పి ఇక్కడ తక్కువ కాదు. అంటే అప్పుడు మందులు మింగి దాదాపు 2-3 కేజీలు కావాలి, 4 కేజీలు కావాలి. అది ఏ మాట కంట్రోల్ కాదు. దీనివల్ల కొంచెం కంట్రోల్ అయింది. గతంగా నీరుగా ఉంటుంది. డిసెంబర్ 26 నేను ఇక్కడ కంటిన్యూ అక్కడే వాడుతున్నా. ఇప్పుడు డిసెంబర్ అయితే తెరవాలి అంటే 13 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. మా ఇంట్లో మేము అందరం వాళ్ళు కూడా బాగుంది. ఆమె కూడా మా వాళ్ళు కూడా బాగా తలనొప్పులు అది కడుపు నొప్పి అన్నీ బాగుంది. రాళ్ళ నొప్పులు అవి ఉండే అన్నీ అయిపోయింది. రాళ్ళ నొప్పులు లేదు, ఏం లేదు, ప్రశాంతంగా అసలు హాస్పిటల్కి పోవడం వల్ల ఇక్కడ ఫ్రీ థెరపీ ఇస్తున్నాము. 5 సంవత్సరాలు ఇంకా నడుస్తుంది. అప్పటికి నర్సులో కూడా ఒకటి పెట్టాను. ఇప్పుడు అది బంద్ ఉంది. ఇంకా ఇక్కడనే నడుస్తుంది. 2 సెంటర్ ఇక్కడ ఉండేది, కరీంనగర్లో ఉండేది, మంచిర్యాల, గోదావరిగిరి, బెల్లంపల్లి ఇక్కడ ఎలా ఉండేది. మీరు ఎందుకు తీసుకోబోయారు? ఎవరైనా కొనుక్కోవాలని మీకు ఇబ్బంది పెట్టింది? నాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా 6 నెలలు వచ్చినా ఆ తర్వాత నేనే తీసుకున్నాను. నాకు అట్లాగే బాగా అనిపించింది. అంటే పని మీద అటు కాదు. అశ్విని మేడం ఏమని చెప్పింది ఇప్పుడు నాకంటే నా పిల్లల కంటే సినిమాలు వాళ్ళు చాలా మన ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం ఇంకా మీకు ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి మీ ప్రోడక్ట్ గురించి, మీ గురించి? ఎన్నిసార్లు కాల్ చేశారు, ఎన్నిసార్లు కలిసారు? చాలా చేశాను. చాలా ఇంటికి వచ్చారు. నేను ఏది కూడా మీకు టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి ఎన్నిసార్లు కాల్స్ వచ్చినాయి? ఎవరైనా కాల్ చేస్తున్నారు? అవునా? ఇప్పుడు మీరు గ్రీన్ లైఫ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రాత్రి పూట కూడా పడుకుంటున్నారు దాని మీద. ఎట్లా అనిపిస్తుంది? ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కానీ ఏం లేదు? ఉన్న బాధ చేసుకోవడం తప్ప వేరే బాధలు ఏం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది కరెంట్ మరి కొత్తగా ఉన్నారు. కరెంటు ఇప్పుడు కరెంటు మనం పట్టుకుంటున్నాం కదా, దానికి వచ్చి మనం వేడి చేసుకొని బాగా వేడి చేసుకుంటున్నాం. మన శరీరంలో ఉన్న కొవ్వు లాంటిది చెడు పదార్థాలని కరగొట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి. అది యూజ్ చేస్తూ ఉండాలి తప్ప దానికి మనకి ఏలాంటి కరెంటు ఖర్చు కూడా ఎక్కువ లేదు. దానికి మనకు ఆ ఖర్చు కూడా అనుకోవాలి. మనకు నెలంతా కూడా 5 రూపాయల కరెంట్ అర్థం వస్తుంది. అంత తప్ప ఎక్కువ కాదు కరెంట్ కూడా. అది కూడా మనకు నష్టం ఏం లేదు దాంట్లో. సర్వీస్ గురించి అయితే ఏం చెప్తారు? మరి ఈ 1 ఇయర్లో మేము మర్చిపోని సర్వీస్ చేస్తుంది కదా. జీవితంలో మనం ఉన్నంతకాలం మర్చిపోని సర్వీస్ చేస్తుంది కదా. ఫ్రీ సర్వీస్, రూపాయి ఖర్చు అందరం రావడం పోవాలని మనకు ఖర్చు పెట్టుకుంటాం తప్ప మన ఆరోగ్యం మంచిగా ఉండదని చెప్పి అర్థం తప్ప అని ఇక్కడ ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. అమ్మకైతే ఏం నొప్పి ఉండేది? ఈ రాళ్ళ నొప్పి ఉండేది, తలనొప్పి ఉండేది. అప్పుడు బాగా అవసరం ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ప్రశాంతంగా ఆరాధిస్తున్నాం. మరి మీ ఇంట సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా తీసుకుంటారు. పిల్లలు ఎట్లా ఉంది వాళ్ళని? ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. కూర్చోండి. ఒక చిన్నగా కంపెనీ తరఫున ఒక చిన్న సన్మానం ఉంది. కూర్చోండి కూర్చోండి. ఇక్కడ ఒక 2 నాణ్యాలండి, ఒక 2 నాణ్యాలు. ఒక నిమిషం మీరు కూడా సో యాక్చువల్లీ ఈ యొక్క చిన్న గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. రండి.